శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. రహస్యంగా మీ ఇంట్లో జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలతో పాటుగా ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటి, అశుభ ఫలితాలు శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారి ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుంది అనే విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు కనుక పూర్తి స్పష్టతతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆ దివ్య శక్తి ఎప్పటినుంచో మీ మీద కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేస్తూనే ఉంది. కానీ మీరే దానిని గ్రహించుకోలేక మీ సమస్యలకు మీరే కారణభూతమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. గత కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి అవమానానికి, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల సుడిగుండంలో నెట్టుకున్నామంటూ తీవ్రంగా పశ్చాత్తాపపడతారు. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు, మా మీదనే ఎందుకు ఇంత పగబట్టాడు అంటూ ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి. మీ ఆవేదనలో, మీ ఉక్రోషంలో పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది. ఈ నిజాన్ని గ్రహించాక మీరు మోకాళ్ల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది నువ్వే నా తండ్రి. నిజాన్ని నేను గ్రహించుకోలేకపోతున్నాను. భక్తితో ఇప్పుడు శరణు వేడుకుంటాను అని మీరు ఎంతో బాధపడతారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక విశాలమైన స్వభావం ఉంటుంది. ఈ కోవలోని ఈ రాశి వారికి కూడా ఒక విశిష్ట గుర్తింపు ఉంటుంది. తప్పకుండా ఈ రాశివారు చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించి ఇంతవరకు వచ్చారు. తమ బాధను తమలోనే దాచుకుని పైకి మాత్రం ఏమీ తెలియనట్లు చాలా గంభీరంగా, ఎంతో కఠినంగా ఉంటారు. ఈ గుణం వల్ల చాలామంది వీరిని అహంకారులుగా, గర్విష్ఠులుగా లేదా ఎవరిని లెక్క చేయని వారిగా అపార్థం చేసుకుంటారు. వీడికేంటి, ఏం పట్టదులే అని తేలికగా తీసి పారేస్తారు. కానీ ఆ గంభీరమైన ముసుగు వెనుక ఎంత వేదన దాగి ఉందో వారికి మాత్రమే ఎరుక. నిజానికి వీరి మనసు అమ్మలాంటిది. ప్రేమ, ఆప్యాయత కోసం తపిస్తుంటారు. కానీ వాటిని ఎలా పొందాలో, ఎలా వ్యక్తం చేసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైన కవచాన్ని సృష్టించుకుంటారు. ఆ కవచం వెనుక సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్నవారు మాత్రమే వీరిని నిజమైన స్నేహితులుగా ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు, అపనిందలు సర్వసాధారణమని, చెయ్యని తప్పులకు కూడా ఎప్పుడూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రాణం కంటే నమ్మిన వారు వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కృంగిపోతారు అన్నమాట. అయినప్పటికీ
రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో కని విని ఎరుగని స్థితి వస్తుందని నమ్ముతారు. అటువంటి స్థితి ఈ రోజున మిమ్మల్ని ఆశ్చర్యానికి, అద్భుతానికి గురి చేయబోతుంది. ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పైన ఓర్వలేని వాళ్ళు, కించపరచాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో ఒక స్పష్టతకు వచ్చేస్తారు. తమ అనుభవాలే అతిపెద్ద గుణపాఠాలు నేర్పిస్తాయి. ఆర్థికంగా వీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, అనుకోని ఖర్చులు ప్రతి మాసం రావడము, ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవడము, ఇటువంటివి జరుగుతుంటాయి. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. దీనివల్ల ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురవుతుంటారు. కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది. స్థిరమైన, సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు. వీరి జీవితంలో ఎన్నో ఆవేదనల నుంచి గడిపిన క్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ మాటలే అని అనుకోకూడదు. వీరికి తెలియకుండా వీరి ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూరానే తిరుగుతుంది. ఆ మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల సత్యం. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, మీరు విన్నది నిజమే. కర్మకారకుడైన శని భగవానునికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద ఎప్పుడూ కూడాను అనుగ్రహాన్ని కలగచేస్తున్నాడు. సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు. ఈ రాశి వారు పడుతున్న కష్టాలు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, నిజాయితీకి, కష్టకాలంలో కూడా వీడని ధర్మానికి ఆ శివుడు మెచ్చాడు. అందుకే మీపైన ప్రత్యేక అనుగ్రహం చూపిస్తున్నాడు. దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఆ సూక్ష్మ రూపంలో, ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికొస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. దీన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. మహాశివుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, త్రుటిలో, వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఏ రోజు ఇంత స్థాయిలో, ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయనే మీ వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత మీకు లభించింది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుందండి. దానికి ఏకైక కారణం మహాశివుడు మీ పైన అనుగ్రహాన్ని వర్షింపచేయడం ప్రారంభించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడు ఒక నిజ రూపంలో ముందుకు రాదు. మనతో నేరుగా మాట్లాడరు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారి మాటల రూపంలోనూ, ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, ఒక పక్షి అరుపు రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకి తెలియజేస్తాడు. మనం గ్రహించాలి. దైవం మార్గంలో నడవాలి. మీ జీవితంలో బాధ, కష్టాలు, దరిద్రం, అనారోగ్యం, అపజయం వంటివి, ఆ సమస్యలు అన్నీ శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందులకు గాను మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోయింది కదూ. ఎందుకంటే ఈ యొక్క రాశివారు ఎన్నో కష్టాలు, పరీక్షలు పెట్టి శని భగవానుణ్ణి శాంతింప చేయగల ఆయనను శాంతింప చేసినంత ఏకైక శక్తి ఆ మహాశివునికి మాత్రమే ఉంది. ఈ రోజున సహజంగానే ఈ రాశి జాతకులకు అంతా మంచి జరగబోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకుల మనోచింతలు అన్నీ తీరబోతున్నాయి.
వీరు లోలోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వీరి మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, ఏకాంత ప్రియత్వం, వారి గంభీరత్వం ఇవన్నీ శివుని లక్షణాలే. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియని సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలామంది ఈ రాశివారు అనుభవించే ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన విభూది సువాసన రావడం, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం మెల్లగా వినిపించడం, కర్పూరపు వాసన రావడం కానీ జరిగుండొచ్చు. ఇవి మీ భ్రమ కాదు, మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ పరమశివుడు మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చులు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం మీ భక్తి, మీ స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం. మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు అయినా జపించండి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, అద్భుతవంతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. మీలో నిదానంగా ఉన్న శక్తి మేలుకుంటుంది. అలాగే అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, సోమవారం, శనివారం తిథుల్లో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి, మీ కష్టాలు, మీ బాధలు, మీ కోరికలు ఆ స్వామివారి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు, మీ కన్నీళ్లు తుడుస్తాడు. ఈ రోజున మీ జీవితంలో చాలా చాలా అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సంతాన భాగ్యం కలిగే అవకాశం త్వరలోనే రాబోతుంది. ఇంకా ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూసి ఆనందపడతారు. ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించండి. ఇకపై మీ జీవితం అంతా శుభం కలుగుతుంది. ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ముందుకు వచ్చినట్లయితే గనక అద్భుతాలు అనేవి శివుని అనుగ్రహంతో పొందుకోబోతున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇక వెనక్కి తిరగాల్సిన జాతకమే కాదు మీది. శుభారంభం ఈ రోజు నుంచి మొదలవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే మీలో నమ్మకం మొదలు కావాలి. శివునిపై నమ్మకం మొదలు అయ్యి మీ మీద మీకు నమ్మకం మొదలు అయితే ఖచ్చితంగా మీ జీవితం శుభారంభం దిశగా అడుగులేస్తుంది. అది ఈ రోజు నుంచే కావాలి. మీరు పరమశివుణ్ణి నమ్మడం, నిత్యము కూడా ఆయన మీద సందేహం లేకుండా జరగదు అన్న పనులు కూడా జరుగుతాయని నమ్మకం ఉంచుకోండి. శివారాధన చేసుకోండి. ఈ కష్టాలను, ఈ సమస్యలను జయించిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా కొత్త అవకాశాలను బహుమతిగా ఇస్తూనే ఉంటాడు. మీరు పడుతున్న కష్టాలకు శుభ సూచకంగా మీ యొక్క మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఆర్థిక ఎదుగుదల, ముఖ్యంగా ఒక ప్రమాదం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది ఆర్థికంగా. ఆ యొక్క నష్టం కనీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు దాని తాలూకా ప్రభావం అనేది పొందుకుంటూనే ఉన్నారు. అయితే ఒకే ఒక ఆలోచన ద్వారా ధనికులు కాబోతున్నారు. ఆ ప్రమాదమే మీకు గుణపాఠం నేర్పించిందని చెప్పొచ్చు. ఈ రోజున మీలో ఈ మార్పు కూడా కలగబోతుంది. అలాగే ఎదుటి వారి విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసింది కాకుండా చులకన చేసి మాట్లాడుతున్న వారి విషయంలో మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ జీవితాన్ని అంధకారం నుంచి బయటపడేస్తుంది. ఈరోజు మీలో కలిగే ప్రతి మార్పు కూడా భగవంతుడే మీకు చెయ్యి పట్టి నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం ఇక మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.